సో అండ్ నాన్ వెజ్ తినొచ్చా లేదా అని చెప్పి కొంతమంది అడిగారు. సోరియాసిస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్లో చికెన్, ఫిష్, మష్రూమ్స్ ఇవేమీ తినకూడదు. ఇవి కాకుండా లైక్ మటన్ తినండి. సో మరి ఇవన్నీ తినకుండా మటన్ ఎందుకు తినమంటున్నారు అని చెప్పి నన్ను అడుగుతారేమో. సో మటన్లో మనకి విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ B12 అనేది మనకి బాడీలో ఇమ్యూన్ సెల్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. సో విటమిన్ B12 కావాలి అని అంటే మటన్ అనేది తినాలి. సో మటన్ తింటే సోరియాసిస్ ఏమీ ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకంటే ఇమ్యూనిటీ లోపం ఉంటేనే సోరియాసిస్ అనేది వస్తుందని మీకు చెప్పాను కదా. సో అలాంటప్పుడు మటన్ తీసుకోండి, నో ప్రాబ్లం. అది కూడా కేజీలు తినమని నేను చెప్పను. లైక్ పర్ డే వచ్చేసి 250 grams తిన్నా కూడా మటన్ సోరియాసిస్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. సో విటమిన్ B12 కోసం మటన్ తినండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు మటన్ తింటే ఏమీ అవ్వదు, ఇంకా మంచిది హెల్త్కి. ఇది ఒకటి. అండ్ ఆకుకూరలు వచ్చేసి గోంగూర అండ్ పాలకూర కూడా కొంచెం తక్కువ తినడం మంచిది. ఇంకా మిగిలిన అన్ని కూరలు తినేసేయండి.